నమస్కారం. ఈరోజు మనం జర్మన్ భాష గురించి కొంచెం లోతుగా చూద్దాం. అంటే ముఖ్యంగా హాబీలు, మన అభిరుచులుంటాయి కదా, వాటి గురించి, ఇంకా ఖాళీ సమయం అంటే ఫ్రైట్సైట్ గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. మన దగ్గర ఒక జర్మన్ లెసన్ ఉంది, లెసన్ 8. దాని ఆధారంగానే ఈ చర్చ అంతా. అవును, హాబీస్, ఫ్రీ టైం చాలా కామన్ టాపిక్స్ కదా సంభాషణల్లో. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ పాఠం లక్ష్యం కూడా అదే. మన హాబీల గురించి మనం చెప్పడం, వేరే వాళ్ళని అడగటం, మీ ఖాళీ సమయంలో ఏం చేస్తారు అని. అవును, అది కూడా. ఇంకా మనకు ఏదిష్టం, ఏదిష్టం లేదు అని చెప్పడం ఎలాగో నేర్చుకోవడం. సింపుల్గా చెప్పాలంటే బేసిక్స్ అన్నమాట. అవును. ఈ క్రమంలో మనం కొన్ని ముఖ్యమైన పదాలు అంటే వొకాబులరీ, ఓకే, కొన్ని గ్రామర్ పాయింట్స్, ఒక చిన్న సంభాషణని అనలైజ్ చేద్దాం ఉదాహరణలాగా. తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ కోసం, ఇంకా ఒక చిన్న కల్చరల్ టిప్ కూడా ఉంది జర్మనీకి సంబంధించి. బాగుంది. అంతా కలిపి ఆ పాఠంలో ఏముందో పైపైన కాకుండా కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సరే. సరే, మొదటిగా పదజాలం అంటే వొకాబులరీ. ఏ భాషకైనా ఇవే ముఖ్యం కదా. ఖచ్చితంగా. పదాలు లేకుండా ఏమీ లేదు. ఈ పాఠంలో కొన్ని బేసిక్ కాని ముఖ్యమైన పదాలిచ్చారు. ఒకటి డస్ హాబీ అంటే హాబీ, ఇంకోటి ది ఫ్రైట్సైట్ అంటే ఖాళీ సమయం. ఓకే, హాబీ, ఫ్రీ టైం. తరువాత కొన్ని పనులు అంటే క్రియలు. ఉదాహరణకి ష్విమ్మిన్ అంటే ఈత కొట్టడం. అవును. టాన్జిన్ డాన్స్ చేయడం. లేజిన్ చదవడం. మ్యూజిక్ హ్యూరిన్ మ్యూజిక్ వినడం. ఫుట్బాల్ స్పీలెన్ ఫుట్బాల్ ఆడటం. ఇది జర్మనీలో చాలా పాపులర్ కదా. అవునవును. ఇంకా వండన్ హైకింగ్, ప్రకృతిలో నడవడం. కరెక్ట్. ఇవి కొన్ని ముఖ్యమైన యాక్టివిటీస్ అన్నమాట. వీటితో పాటు ఇష్టాలను చెప్పడానికి ఒక పదం ఉంది, గెర్న్. గెర్న్ అంటే ఇష్టంగా, సంతోషంగా అని. అవును. మరి ఇష్టం లేదని చెప్పాలంటే? దాని ముందు నిష్ట్ పెడితే సరిపోతుంది. నిష్ట్ గెర్న్. ఓ సింపుల్. గెర్న్ అంటే ఇష్టం, నిష్ట్ గెర్న్ అంటే ఇష్టం లేదు. అంతే. అయితే ఇక్కడే ఒక చిన్న కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, ఈ గెర్న్ వాడకం. ఓ ఏంటది? అంటే ఇంగ్లీష్లో మనం ఐ లైక్ స్విమ్మింగ్ అంటాం గదా, అక్కడ లైక్ అనేది ఒక క్రియ. అవును. కానీ జర్మన్లో నేను ఈత కొట్టటం ఇష్టపడతాను అని చెప్పడానికి ఇష్ లైక్ ష్విమ్మన్ లాంటి నిర్మాణం ఉండదు. వాళ్ళు ఇష్ ష్విమే గెర్న్ అంటారు. ఇష్ ష్విమే గెర్న్ అంటే నేను ఇష్టంగా ఈత కొడతాను అని అక్షరాల అనువదించాలా? ఎగ్జాక్ట్లీ. ఆ క్రియతో పాటే గెర్న్ అనే యాడ్వర్బ్ని కలిపేస్తారు. ఇది ఆ పని చేయడంపై ఇష్టాన్ని సూచిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా డైరెక్ట్ ఎక్స్ప్రెషన్. నేను చేయడం ఇష్టపడతాను అనే ఫీలింగ్ వస్తోంది. అర్థమైంది. అంటే లైక్ అనే క్రియ వాడకుండానే చేసే పని పక్కన గెర్న్ పెడితే ఆ భావం వస్తుందన్నమాట. బావుందిది. అవును, ఇది జర్మన్ భాషకు ఒక ప్రత్యేకత అనుకోవచ్చు. మరి చాలా ఇష్టం అనాలంటే గెర్న్ ఒక్కటే సరిపోతుందా? మంచి పాయింట్. దానికి జేర్ గెర్న్ అని వాడతారు. సేర్ అంటే చాలా అని. సో ఇష్ టాన్సే జేర్ గెర్న్ అంటే నాకు డాన్స్ చేయడం చాలా ఇష్టం. ఓకే, జేర్ గెర్న్, గాట్ ఇట్. ఇక వ్యాకరణం దగ్గరకొస్తే మొదటి పాయింట్ ఇదే కదా, గెర్న్ వాడకం. ఉదాహరణకి ఇష్ పీలే గెర్న్ ఫూస్బాల్, నాకు ఫుట్బాల్ ఆడటం ఇష్టం. అవును. లేదా జీ లీస్ గెర్న్ బుహర్, ఆమెకు పుస్తకాలు చదవటం ఇష్టం. ఈ వాక్య నిర్మాణం చూడండి. సబ్జెక్ట్, తర్వాత వర్బ్, ఆ తర్వాత గెర్న్. అంటే ఇష్ పీలే గెర్న్ ఫూస్బాల్. ఇంగ్లీష్లో ఐ లైక్ ప్లేయింగ్ ఫుట్బాల్లా కాదు. అవును, ఆ తేడా గమనించాను. క్రియ తర్వాత గెర్నొస్తుంది. కరెక్ట్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. సరే, ఇక రెండో గ్రామర్ పాయింట్, సమయ పదబంధాలతో వాక్యక్రమం. టైం ఫ్రేజెస్ అంటాం కదా. టైం ఎక్స్ప్రెషన్స్. అవును. అంటే ఒక పని ఎప్పుడు చేస్తామో చెప్పినప్పుడు పదాల వరుస ఎలా ఉండాలి అనేది. ఉదాహరణకి ఆమ్ వోహెనెండే తాన్సే ఇష్ గెర్న్ అంటే వారాంతంలో నేను ఇష్టంగా నాట్యం చేస్తాను. ఇంకోటి ఇన్ మైనర్ ఫ్రైట్సైట్ హోరే ఇష్ మ్యూజిక్, నా ఖాళీ సమయంలో నేను సంగీతం వింటాను. ఈ వాక్యాల్లో పదాల ఆర్డర్ కొంచెం ఆసక్తికరంగా ఉంది కదా. అవును. ఇక్కడే జర్మన్ గ్రామర్లో ఒక చాలా చాలా కీలకమైన నియమం వస్తుంది. దాన్ని V2 రూల్ అంటారు. వర్బ్ సెకండ్ రూల్. V2 రూల్ అంటే అంటే జర్మన్ మెయిన్ క్లాజ్లో, అంటే సాధారణ వాక్యంలో
కాంజుగేటెడ్ వర్బ్ అంటే మార్పు చెందిన క్రియ ఎప్పుడూ రెండో పొజిషన్లోనే ఉంటుంది. ఎప్పుడూ రెండో పొజిషన్లోనేనా? ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలు చూడండి. ఆమ్ వాహనండే తాంజేష్ గెరొన్. ఇందులో ఆమ్ వాహనండే వారాంతంలో అనేది మొదటి స్థానంలో ఉన్న టైం ఫ్రేజ్. అవును. దాని తర్వాత వెంటనే తాంజే నాట్యం చేస్తాను అనే క్రియ వచ్చింది. ఇది రెండో స్థానం. ఓ, మరి ఇష్ అంటే సబ్జెక్ట్. అది క్రియ తర్వాత మూడో స్థానానికి వెళ్ళింది. సో ఆర్డర్ టైం ఫ్రేజ్ 1, వర్బ్ 2, సబ్జెక్ట్ 3. ఇన్ మైనర్ ఫ్రైట్ సైట్ హేరే ఇష్ మ్యూజిక్ లో కూడా అంతేనా? ఇన్ మైనర్ ఫ్రైట్ సైట్ 1, హరే 2, ఇష్ 3. ఎగ్జాక్ట్లీ. వాక్యం దేంతో మొదలైనా సరే, అది టైం ఫ్రేజ్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, క్రియ మాత్రం రెండో స్థానాన్ని వదలదు. మిగతావి తమ స్థానాలు మార్చుకుంటాయి. వావ్, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కదూ. ఇంగ్లీష్లో అలా ఉండదు కదా? అస్సలుండదు. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వర్బ్ ఆర్డర్ చాలా ఫిక్స్డ్గా ఉంటుంది. అందుకే జర్మన్ నేర్చుకునేటప్పుడు ఈ V2 రూల్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే టైం ఫ్రేజ్ తర్వాత సబ్జెక్ట్ పెట్టేసి వర్బ్ని మూడో ప్లేస్కి తోసేయడం. అంటే ఆమ్ వాహనండే ఇష్ టాన్సే గెర్న్ అని అనేస్తారు. అది తప్పు. అర్థమైంది. ఇది నిజంగా చాలా ఉపయోగపడే టిప్. సరే, పదాలు గ్రామర్ చూశాం. ఇప్పుడివన్నీ కలిపి ఒక సంభాషణలో ఎలా వస్తాయో చూద్దామా? చూద్దాం. ఆ పాఠంలో సారా, బెన్ అనే ఇద్దరి మధ్య సంభాషణ ఇచ్చారు కదా. అవును, దాన్ని విశ్లేషిద్దాం. మొదట సారా అడుగుతోంది, వాస్ మక్స్ దు ఇన్ దైన ఫ్రైట్ సైట్? నీ ఖాళీ సమయంలో ఏమి చేస్తావు? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రశ్న. ఫ్రైట్ సైట్ పదం వాడారు చూడండి. దానికి బెన్ జవాబు, ఇష్ ఈల్డ్ గెర్న్ ఫూస్బాల్ und höre Musik. Und du? నాకు ఫుట్బాల్ ఆడటం, మ్యూజిక్ వినటం ఇష్టం. మరి నువ్వు? ఇక్కడ చూడండి, స్పీలన్, హేగన్ క్రియలతో గెర్న్ వాడారు. ఇంకా అవతలి వాళ్లనే మళ్లీ అడగటం ఉండు కూడా ఉంది. తర్వాత సారా తన ఇష్టాలు చెప్తుంది. ఇష్ లీజె గెర్న్ బ్యూషర్ und tanze gern. నాకు పుస్తకాలు చదవడం, డాన్స్ చేయడం ఇష్టం. మళ్ళీ గెర్న్. ఇద్దరూ తమ హాబీస్ పంచుకుంటున్నారు. అప్పుడు బెన్ ఒక స్పెసిఫిక్ హాబీ గురించి అడుగుతాడు. స్పీల్స్ టు ఔహ్ గిటార్? నువ్వు గిటార్ కూడా వాయిస్తావా? ఇది ఎస్ నో క్వశ్చన్. సంభాషణను ఇంకొంచెం డీప్గా తీసుకెళ్తున్నాడు. దానికి సారా నైన్, లేదు అని చెప్తుంది. ఇష్ స్పీలెన్ నిష్ట్ గిటార్. నేను గిటార్ వాయించను. ఇక్కడ నిష్ట్ వాడారు చూడండి, నిరాకరించడానికి. అవును, నిష్ట్ సాధారణంగా అది నిరాకరించే పదం ముందో లేదా వాక్యం చివర్లో క్రియ ముందో వస్తుంది. కాని సారా అక్కడితో ఆపకుండా ఇంకో ఇష్టం చెప్తుంది. ఆబా ఇష్వెమె గెర్న్. కాని నాకు ఈత కొట్టడం ఇష్టం. ఇది మంచి కన్వర్జేషన్ స్కిల్. లేదు అని చెప్పి ఆపేయకుండా యాబర్ కాని అని ఇంకో ఆప్షన్ ఇవ్వడం. సంభాషణ కంటిన్యూ అవుతుంది. దానికి బెన్ చాలా ఎగ్జైట్ అయిపోయి సూపర్ అంటాడు, అద్భుతం అని. తర్వాత ఒక సజెషన్ ఇస్తాడు. am Wochenende gehe ich oft schwimmen. Wollen wir zusammen schwimmen gehen? ఇక్కడ మళ్ళీ V2 రూల్. am Wochenende gehe ich. వారాంతంలో నేను తరచుగా ఆఫ్ట్ ఈతకు వెళతాను. మనం కలిసి ఈతకు వెళదామా? wollen wir అనేది కలిసి ఏదైనా చేద్దామా అని అడగడానికి ఒక కామన్ ఫ్రేజ్. చాలా బావుంది. ఇది సంభాషణను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది. దానికి సారా ఒప్పుకుంటుంది. గెర్న్. అవును, సంతోషంగా. యా, గెర్న్. చూసారా, గెర్న్ ఇక్కడ కూడా వచ్చింది. సరే, వెళదామనడానికి బదులు సంతోషంగా వెళదాం అన్నట్లు. మొత్తంగా ఈ చిన్న సంభాషణ చాలా సింపుల్గా అనిపించినా ఇందులో మనం డిస్కస్ చేసిన పదాలు, గ్రామర్, ఇంకా రియల్ లైఫ్ ఇంటరాక్షన్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి. ఫ్రైట్ సైట్, స్పీలెన్, హోరెన్, లేజన్, టాన్సన్, షిమ్మెన్, గెర్న్, నిష్ట్, V2 రూల్ అన్నీ సహజంగా కలిసిపోయాయి. నిజమే. అందుకే బహుశా ఈ పాఠంలో కొన్ని అభ్యాసాలు కూడా ఇచ్చారు, నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడానికి. ఏంటవి? మొదటిది వినడం, చదవడం మీద ఫోకస్ చేస్తుంది. టీచర్ కొన్ని వాక్యాలు చెప్తారు. ఉదాహరణకు ఇష్ స్పీల గెర్న్ టెన్నిస్ లేదా ఇష్ లేజే నిష్ట్ గెర్న్. స్టూడెంట్స్ విని గెర్న్ అయితే టిక్ వి, నిష్ట్ గెర్న్ అయితే క్రాస్ ఎక్స్ పెట్టాలి. ఓకే, ఇది గెర్న్కి నిష్ట్ గెర్న్కి తేడాను శ్రద్ధగా వినడం మీద ఆధారపడి ఉంది. లిజనింగ్ కాంప్రిహెన్షన్ డెవలప్ అవుతుంది. రెండోది పేర్ వర్క్. ఇద్దరు స్టూడెంట్స్ కలిసి ఒకరినొకరు ప్రశ్నలడగాలి. వాస్ మార్క్స్ యూ ఇన్ డైన ఫ్రైట్ సైట్ లేదా
స్పీల్స్ టు గెర్న్ ఫూస్బాల్ లాంటివి. ఆ, అంటే ప్రాక్టికల్గా మాట్లాడాలి. అవును. అడిగి తెలుసుకున్నాక తమ పార్ట్నర్ గురించి క్లాస్కి చెప్పాలి. ఉదాహరణకు దసిస్ట్ అన్నా జీ లీస్ట్ గెర్న్ ఉన్ టాన్స్ట్ గెర్న్. ఇది అన్నా ఆమెకు చదవడం, డాన్స్ చేయడం ఇష్టం అని. ఆ, ఇది చాలా ఎఫెక్టివ్ యాక్టివిటీ. ఎందుకంటే ఇది యాక్టివ్ లెర్నింగ్ని ఎంకరేజ్ చేస్తుంది. 1 భాషను వాడాలి, 2 మాట్లాడాలి అవుట్పుట్, 3 ఇంటరాక్ట్ అవ్వాలి. ఇవన్నీ నేర్చుకున్నది మైండ్లో బాగా రిజిస్టర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. కరెక్ట్. వినడం దగ్గర మొదలై మాట్లాడే వరకు వెళ్లేలా ఉన్నాయి ఈ యాక్టివిటీస్. ఇక ఫైనల్గా ఒక కల్చరల్ టిప్ జర్మనీ గురించి. ఓకే, ఏంటది? అక్కడ చాలామంది జర్మన్లు స్పోర్ట్ ఫెరైన్లో సభ్యులుగా ఉంటారట. అంటే స్పోర్ట్స్ క్లబ్స్ లాంటివి. స్పోర్ట్స్ ఫరైన్ విన్నాను. అక్కడ వాళ్ళు కలిసి ఫుట్బాల్, టెన్నిస్ లేదా వాళ్లకి ఇష్టమైన వేరే హాబీలో ప్రాక్టీస్ చేస్తారట. ఇది ఫ్రెండ్స్ని కలవడానికి, ఫ్రీ టైం స్పెండ్ చేయడానికి ఒక కామన్ వే అట. అవును, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్పోర్ట్ వేరాయనే అనేవి జర్మన్ కల్చర్లో చాలా చాలా ముఖ్యమైనవి. అవి కేవలం స్పోర్ట్స్ గురించే కాదు, అవి సోషల్ హబ్స్ లాంటివి. కమ్యూనిటీ బిల్డింగ్లో వాటి పాత్ర పెద్దది. కొత్తవాళ్లని కలవడానికి, ఫ్రెండ్షిప్స్ పెంచుకోవడానికి, ఒక్కొక్కసారి ఇమ్మిగ్రెంట్స్ ఇంటిగ్రేట్ అవ్వడానికి కూడా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఓహో, అంటే మనం ఈ లెసన్లో నేర్చుకున్న వాస్ మార్క్స్ డూ ఇన్ డైనా ఫ్రైడ్ సైట్ లాంటి ప్రశ్నలు అవి కేవలం మాటల కోసం అడిగేవి కాదనమాట. నిజంగా వాళ్ల సోషల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా. ఆ కల్చరల్ కాంటెక్స్ట్ తెలిస్తే ఈ భాషా వాక్యాలకు ఇంకా ఎక్కువ అర్థమొస్తుంది. జర్మనీలో హాబీల గురించి మాట్లాడటం అనేది సంభాషణ స్టార్ట్ చేయడానికి, కనెక్షన్ బిల్డ్ చేయడానికి ఒక మంచి మార్గం. అందుకే ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్. అద్భుతం. సో ఈ మొత్తం డిస్కషన్ని ఒక్కసారి చూస్తే మనం కొన్ని కీ పాయింట్స్ నేర్చుకున్నాం. 1 గర్న్ వాడకం, అది ఇంగ్లీష్ లైక్ కన్నా డిఫరెంట్గా ఎలా పనిచేస్తుందో చూశాం. అవును. 2ది V2 రూల్, జర్మన్ వాక్య నిర్మాణానికి అది ఎంత కీలకమో అర్థమైంది. 3ది సంభాషణ ఎలా నడపాలో చూశాం, ప్రశ్నలు, జవాబులు, సూచనలు. రియల్ లైఫ్ ఫ్లో. 4ది స్పోర్ట్ వెరైనే గురించి తెలుసుకున్నాం. అది జర్మన్ కల్చర్లో హాబీనకున్న ప్రాముఖ్యతను చూపించింది. కరెక్ట్. కాబట్టి అంతిమంగా ఈ విశ్లేషణ మనకి ఏం చెప్తోందంటే, జర్మన్లో మన హాబీల గురించి, ఫ్రీ టైం గురించి మాట్లాడడం నేర్చుకోవడమంటే అది కేవలం కొన్ని కొత్త పదాలు, రూల్స్ నేర్చుకోవడం కాదు. అది ఆ భాష మాట్లాడే వాళ్లతో కనెక్ట్ అవ్వడానికి, వాళ్ల కల్చర్ని కొంచెం టచ్ చేయడానికి ఒక మార్గం. ఈ లెసన్ అందుకు కావాల్సిన బేసిక్ టూల్స్ ఇస్తోందన్నమాట. నిజమే. ముగింపుగా ఒక చిన్న ఆలోచన వదిలిపెడదాం. మనం ఒకరి హాబీల గురించి తెలుసుకున్నప్పుడు అది కేవలం వాళ్ళు టైంపాస్కి ఏం చేస్తారు అనే ఇన్ఫర్మేషనేనా? లేక అది వాళ్ల పర్సనాలిటీ గురించి, వాళ్ల వాల్యూస్ గురించి, వాళ్ల కల్చరల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఇంకాస్త లోతైన విషయాలను కూడా సూచిస్తుందా? ఎలా? ఉదాహరణకు, ఒక వ్యక్తి ఎక్కువగా ఒంటరిగా చేసే పనులు, లెసన్, మ్యూజిక్ హోరెన్ ఇష్టపడతారా? లేక గ్రూప్తో చేసేవి, ఫుట్బాల్ స్పీలెన్ వంటివి ఇష్టపడతారా? క్రియేటివ్ హాబీలా, ఫిజికల్ హాబీలా? వాళ్ల ఖాళీ సమయాన్ని ఎలా గడపడానికి ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళ గురించి మనకు ఇంకా ఏం చెప్తుంది. ముఖ్యంగా కొత్త భాషల సంభాషిస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలను గమనించడం, అది మన సంభాషణలకు ఇంకాస్త డెప్త్ ఇస్తుందేమో. ఇది ఆలోచించాల్సిన విషయం కదా.